నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. ఇప్పుడు ఈ మూవీలో మీరు అబ్బాయి మదర్ క్యారెక్టర్ని చంపేస్తారు, రైట్? అమ్మాయికి సెక్షువల్గా చాలా డిజైర్ ఉండి ఉండొచ్చు, లేదా హస్బెండ్ని మోసం చేయొచ్చు, కానీ అమ్మాయికి ఒక లెసన్ చెప్పినట్టు ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు చంపేశారు క్యారెక్టర్ని? అందుకే వాడు క్రిమినల్, దొరబాబు ఇస్ క్రిమినల్. వాడికి అంత ఆలోచన లేకనే కదా ఫైనల్గా కర్మ సిద్ధాంతం అన్నది. అందుకే రైట్ అంత ఆలోచించి అంత మెచ్యూర్గా తను బిహేవ్ చేసి ఉంటే ఆ క్లైమాక్స్ జరిగేది కాదు. కానీ మీకు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఎందుకు? నాకు అర్థం కాల. వచ్చినాయి, తక్కువ ఉంటాయి, 100 వెరీ లెస్ యాక్చువల్లీ. అంతా కూడా చాలా పాజిటివ్గా పెట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే నేను అనుకున్నాను ఎస్పెషలీ కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ మిమ్మల్ని ఎక్కడన్నా కాస్త డిమీన్ చేస్తాయేమో అని అనుకున్నాను. బట్ ఎక్కడ అంత చెప్పుకోదగ్గ నెగిటివిటీ ఎక్కడా లేదు యాక్చువల్లీ. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ అనదర్ థింగ్ ఈజ్, మీరు ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ లేడీకి, వాడు హస్బెండ్కి పెరాలసిస్ వచ్చి ఉంటుంది. అంటే మూవీ అంతా కూడా ఒక సెక్స్ చుట్టూ తిరిగిందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ నిజంగానే ఒక మనిషి జీవితం సొసైటీలో దాని చుట్టూనే తిరుగుతుందంటారా? యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్, వాట్ యూ సే? అంటే నేను సెక్స్ చుట్టూ తిప్పాలని తిప్పలేదండి. బట్ మీరు మూవీ గురించే ఒక ప్రాస్పెక్టివ్ అయితే ఇన్ ద సొసైటీ నేను 2 రకాలుగా అడిగాను. అవునవును, సెక్స్ అనేది ఉంది, ఇట్స్ దేర్, ఇట్స్ ఎ బయాలజికల్ ప్రాసెస్. అది పెద్ద విషయం కాదు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ సీక్రెటివ్, చాలా సీక్రెట్గా మనం దెర్ ఆర్ సర్టెన్ నార్మ్స్ అండ్ రూల్స్. దానివల్ల ఇదంతా ఫ్రీ, ఏదైతే మనకి ఫ్రీ కాదో, ఏదైతే మనకి అంత ఈజీగా అవైలబుల్ ఉండదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ సెక్స్ వల్ల డోపమైన్ అనే అది రిలీజ్ అవుతుంది, అదే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనిషి ఇంకా ఎక్కువ ఆలోచించగలుగుతాడు, లేకపోతే ప్రెషర్లో పడిపోతాడు. ఎందుకంటే మనం కుక్కను పెంచినప్పుడు కూడా మేల్ డాగ్ని పెంచితే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దానికి ఆ సీజన్ వచ్చినప్పుడు. సో అలాంటిది ఈ సినిమాలో నేను చాలా ఆస్పెక్ట్స్లో చెప్పాలనిపించింది ఏంటంటే, ఈ సెక్స్ అనేది లీగల్ అయిపోవాలి, ఇది ఫ్రీ అయిపోవాలి. దట్స్ వాట్ నేను ఇప్పుడు అదే పాయింట్కి వస్తాను. మీరు అన్నారు అందులో సెక్స్ అనేది లీగల్ చేయాలి అని చెప్పని. సో ఎందుకు ఇలా అనుకున్నారు? లీగల్ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ప్రేమ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని సెక్స్ కోసం క్రియేట్ చేసుకుని వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యువత అంతా కూడా ప్రేమ అనేది ఏంటి, అట్రాక్షన్ అంతే. దానికి ప్రేమ అనేది దానికి ఒక బంధాన్ని ఒక పేరు పెట్టేసి వాళ్ళు ఫైనల్గా చేస్తుంది ఎక్కువ శాతం మంది, నాట్ ఎవ్రీబడి, ఎక్కువ శాతం మంది సెక్స్ కోసం చేస్తున్నారు. కాబట్టి దే ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ దర్ పార్ట్నర్స్. సో ఆ సెక్స్ అనేది ఈజీగా అవైలబుల్ అయిపోతే అప్పుడు ప్రేమ వస్తుందని, అప్పుడు జనాల్లో ప్రేమ వస్తుంది. ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ చూస్తే, ఇట్స్ నాట్ లైక్ మన కల్చర్ని తక్కువ చేయడం ఇలా అని కాదు, కానీ వేరే కంట్రీస్లో చూస్తే మీ డెవలప్ అయిన కంట్రీస్ అన్ని చోట్ల కూడా సెక్స్ అనేది ఈజీలీ యాక్సెసిబుల్. ఇక్కడ అలా లేదు. సో దానివల్ల ఈ క్రైమ్స్ కానీ ఇవన్నీ జరుగుతుందని నా ఫీలింగ్. సెక్స్ని, ప్రేమని రెండింటిని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, అంటే యంగర్ జనరేషన్కి, టీనేజర్స్కి? అదే సో దాన్ని మీరు సినిమా పరంగా కాకుండా మీ పరంగా మీరు ఏం చెప్తారు? అదే అండి, ఇందులో బుజ్జమ్మ అంటది కదా, నేను ముగ్గురితో ట్రై చేశాను కానీ నువ్వే గుర్తొచ్చావు అంటది, అది ప్రేమ. వీడికి అమ్మ ఏం చెప్పింది, ముగ్గురితో ట్రై చేశాను అన్నది, కానీ ముగ్గురితో నాకు సెక్స్ జరగలేదని చెప్పలేదు. సో దిస్ ఫెలో థింగ్స్ లైక్ జరిగి ఉంటుంది, అప్పుడు కూడా నేనే గుర్తొచ్చాను. దట్ ఈస్ లవ్. వీళ్ళిద్దరు లవ్, ట్రూ లవ్ అంటున్నాను. సో సెక్స్కి లవ్కి ముడి లేకుండా ఉండాలని. సో అవసరానికి మనసుకి, అంటే దీనికి లింక్ ఉండకూడదు అంటారా? బాడీకి సోల్కి సంబంధం ఉండకూడదు అంటారు. అదే జరుగుతుంది, ప్రపంచం మొత్తం అదే ఫాలో అవుతుంది. అది కరెక్ట్ అంటారా మీ ఉద్దేశం? 100%. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు సపోజ్ అంటే కమిట్ అయ్యాక నువ్వు చీట్ చేయకూడదు. నువ్వు కమిట్ అవ్వక ముందు నీకు ఎంతమందితో ఉంటే ఉంది, అమ్మాయికి ఎంతమందితో ఉంది. ఇద్దరు పసి వయసు నుంచే కదా పెద్దోళ్ళు అయ్యారు. ఎన్నో తప్పులు చేసి తప్పటడుగులు వేసే వస్తారు అందరూ. హిస్టరీ ఉండకూడదు అంటారు. బట్ ఫ్యూచర్ షుడ్ బి లైక్ దే షుడ్ బి జెన్యూన్. అది ఫారెన్లో కూడా అంతే, చీట్ చేస్తే క్రైమ్, పెద్ద క్రైమ్. సో అది మన ఆలోచన రావాలన్నాను. ఇది మన కల్చర్లో కూడా ఉంది ఫస్ట్ నుంచి. రాజుల కాలం నుంచి కూడా వేశ్య గృహాలు ఉన్నాయి, ఈ యువత కోసం వేశ్య గృహాలు ఉండేవి. ఇప్పుడు ఈ మోడర్న్ ఇండియాలోనే అది బ్యాన్ చేశారు దాన్ని. అవును, మీరు పెద్దాపురం తీసుకున్న, చిలకలూరుపేట తీసుకున్న, ఇవన్నీ వేశ్య గ్రామాలు యాక్చువల్లీ. అవును, వేశ్యల కోసం అప్పట్లో రాజులు క్రియేట్ చేసిన గ్రామాలని సామాన్యులు వెళ్ళిపోయి వాళ్ళని బయట పంపించేశారు. అవును. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.